పోలీస్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4 ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరి కోసం ఈ డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాము. ఓకే, ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయం ఉంటుందో, మ్యాథ్స్ అంటే అదొక బ్యాక్ డ్రాప్ లాగా ఉంటుందో వాళ్ళ కోసం ఈ క్లాస్ చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఎలా చేయాలి, నంబర్స్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఫస్ట్ అంటే భయం పోవాలి అంటే ఫస్ట్ మ్యాథ్స్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, మ్యాథ్స్ అలవాటు చేసుకోవాలంటే మ్యాథ్స్ డైలీ చేయాలి. ఓకేనా, ఇంకా లేట్ ఎందుకు, పెన్ అండ్ పేపర్ తీసుకోండి, సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ డే టాస్క్లో ఈ రోజుకు ఏమేమి షెడ్యూల్ చేసాం. ఫస్ట్ అడిషన్ టేబుల్ అంటే కాలమ్స్లోను రోస్లోను నెంబర్స్ ఉంటాయి, వాటిని యాడ్ చేసి ఫిల్ చేద్దాం. ఇది ఈ అడిషన్ టేబుల్ ఎందుకు మనకి వస్తుంది, అడిషన్స్ కానీ నెంబర్ సిరీసెస్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఫాస్ట్గా రావడానికి ఈ అడిషన్ టేబుల్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టేబుల్స్ అనేవి మనకు నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు క్యాలిక్యులేషన్స్ వస్తాయి కదా, ఆ క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఈ టేబుల్స్ ప్రాక్టీస్ హెల్ప్ అవుతుంది. తర్వాత స్క్వేర్స్ ప్రాక్టీస్, ఈ స్క్వేర్స్తో ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ చేస్తాము. అది మనకు నంబర్ సిరీసెస్ అండ్ అనాలిసిస్లో రీజనింగ్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, పెన్ అండ్ పేపర్ తీసుకున్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. 20 seconds టైం ఇస్తాను. ఇలా మీరు కూడా ఒక టేబుల్ వేసేసుకోండి, మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, వేసుకున్నారా? ఒక్క రోజుతో నాకు ఇది రావట్లేదు అని ఎవరు ఆగిపోవద్దు, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావట్లేదు అని ఆగిపోవద్దు. ఓకేనా, ఇవి డైలీ చేస్తేనే ఇది ఫాస్ట్గా వస్తాయి, మ్యాథ్స్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి వస్తుంది. ఓకే, స్టార్ట్ ద సెషన్. 29 + 42, 20 + 40 60, 9 + 2 11. ఓకేనా, 71. 37 + 42, 30 + 40 70, 7 + 2 9. ఎంత వస్తుంది? 79. 48 + 42, 80 + 10 అంటే 90. తర్వాత 56 + 42, 90 + 8 98. తర్వాత 65 + 42, 60 + 40 100, 5 + 2 7 107. తర్వాత 74 + 42, 70 + 40 110 + 6 116. తర్వాత 82 + 42 120 + 4 ఎంత 124. 29 + 53 70 + 12 అంటే 82. ఓకేనా, తర్వాత 37 + 53, 30 + 50 80, 7 + 3 10, total is equal to 90. 48 + 53, 90 + 11. ఓకే, అంటే ఎంత వస్తుంది? 101. 56 + 43, 100 + 9 అంటే 109. 65 + 53, 110 + 15 అంటే 125. 128, 110 + 8 118. తర్వాత 74 + 53, 120 + 7 127. తర్వాత 82 + 53, 130 + 5 అంటే 135. 64 + 29 ఎంత వస్తుంది? 120 + 11 అంటే ఎంత? 130. 8
సారీ ఎంత వస్తుంది 60 + 20 80 9 + 4 11 టోటల్ ఎంత వస్తుంది 9 + 4 13 93 37 + 64 90 + 11 టోటల్ ఎంత 10 7 + 4 11 101 ఓకే నెక్స్ట్ 48 + 64 100 + 12 112 110 + 10 120 120 + 9 129 130 + 8 138 140 + 6 146 తర్వాత 90 + 14 104 100 + 12 112 110 + 13 1 1 110 + 13 కాబట్టి 123 56 + 75 120 + 11 131 130 + 10 140 140 + 9 149 150 + 7 157 తర్వాత 100 + 15 115 110 + 13 123 120 + 14 134 130 + 12 142 140 + 11 151 140 + 10 150 160 + 8 168 110 + 16 126 120 + 14 134 130 + 15 145 140 + 13 153 150 + 12 162 160 + 11 171 170 + 9 179 ఓకేనా ఇలా నంబర్ని చూడగానే అడిషన్స్ నాకు ఎలా వస్తున్నాయి 9 + 3 అనగానే 11 అనేది ఎట్లా వస్తుంది 9 + 3 = 12 అనేది ఎట్లా వస్తుంది ఎందుకంటే నేను పాస్ట్ అడిషన్ టేబుల్స్లో 7 కాంబినేషన్స్తో 9 కాంబినేషన్స్తో 8 కాంబినేషన్స్తో 6 కాంబినేషన్స్తో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం ఓకేనా ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఆల్రెడీ ముందున్న టేబుల్స్ని ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈ టేబుల్కి రండి ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఓకేనా ఓకే నెక్స్ట్ 120 + 17 అంటే 137 130 + 15 145 140 + 16 156 150 + 14 164 160 + 13 173 170 + 12 182 180 + 10 అంటే 190 తర్వాత 119 + 29 110 + 20 130 + 18 130 + 18 ఎంత వస్తుంది 148 140 + 16 156 150 + 17 167 160 + 17 160 + 15 175 160 + 14 160 + 14 కాదు 170 + 14 184 తర్వాత 180 + 13 193 190 + 11 190 + 11 ఎంత వస్తుంది 201 ఓకేనా అడిషన్ టేబుల్ అర్థమైందా ఎలా చేయాలో ఎలా ప్రాక్టీస్ చేయాలో నాకంటే ముందు మీరే కంప్లీట్ చేశారనుకుంటున్నా ఎవరికైనా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ హెల్ప్ అవుతుంది అంటే కామెంట్ చేయండి ఓకే ఇంకా ఏవైనా మీకు తెలిసిన ట్రిక్స్ ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తే మాతో షేర్ చేయండి
నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి అవి కూడా షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గో విత్ మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే, ఈ మల్టిప్లికేషన్ టేబుల్ ఇవాళ కొంచెం చేంజ్ అయింది. ఇందులో ఏమవుతుందంటే ఈరోజు లాజిక్ ఏంటంటే మనం టేబుల్స్ రాస్తాం. ఈ టేబుల్స్కి దీని ముందున్న నెంబర్ లైక్ 16కి ముందున్న నెంబర్ ఏంటి 15 కదా, ఆ 15ని ప్రతి నెంబర్కి యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, లైక్ 16 2 సార్ 32, 32 ప్లస్ 15 ఎంత వస్తుంది 47. తర్వాత 63 సార్ 48, 48కి ఇంకొక 15 యాడ్ చేయండి ఎంత వస్తుంది 48 ప్లస్ 15. ట్రై చేయండి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ రాను రాను అది అలవాటు అవుతుంది. ఓకే, 48 ప్లస్ 15 ప్లస్ 15 యాడ్ చేయాలి, దీనికి ప్లస్ 16 యాడ్ చేయాలి, దీనికి ప్లస్ 17 యాడ్ చేయాలి, ప్లస్ 18 యాడ్ చేయాలి, ప్లస్ 19 యాడ్ చేయాలి, ప్లస్ 20 యాడ్ చేయాలి, ప్లస్ 24. ఓకే, అర్థమైందా? 48 ప్లస్ 15 అంటే 50 ప్లస్ 13 63, 16 4 64, 64 ప్లస్ 15 ఎంత వస్తుంది 74 ప్లస్ 9 79. ఓకే, నెక్స్ట్ 16 5 80, 80 ప్లస్ 15 95, 16 6 96, 96 ప్లస్ 15 111. ఓకే, 96 ప్లస్ 16 ఎంత 112, 112కి మళ్ళీ 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 120 ప్లస్ 7 127, 16 8 128, 128కి ఇంకొక 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 143, 16 9 144, దీనికి ఇంకొక 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 159, 16 10 160, ఇది ఎంత వస్తుంది 175. ఓకేనా, నెక్స్ట్ 17 టేబుల్, 17 2 34, 34కి ఇంకో 16 యాడ్ చేస్తే 50, 73 51, దీనికి ఇంకొక 16 యాడ్ చేస్తే 67, 16 4 17 4 68, దీనికి ఇంకొక 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 84. ఓకేనా, 17 5 85, దీనికి ఇంకొక 15 యాడ్ 16 యాడ్ చేస్తే 101, 17 6 102, దీనికి ఇంకొక 16 యాడ్ చేస్తే 118, 17 7 119, దీనికి ఇంకొక 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 125, దీనికి 17 8 120, సారీ 135 వస్తుంది, 76 136. ఓకే, దీనికి ఇంకొక 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 152, 17 9 153, ఇంకొక 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 169, 17 10 170, ఇంకొక 16 యాడ్ చేస్తే 186. ఓకేనా, ఇక్కడ ఒక నెంబర్ అబ్జర్వ్ చేస్తారా 169, 169ని 13 స్క్వేర్గా రాసుకోవచ్చు, అట్లే 17 ప్లస్ 16. అర్థమైందా? ఇలాంటి రీజనింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. చాలా వరకు సిరీసెస్ కూడా ఇలాంటివి రిపీట్ అయ్యాయా? ఓకేనా, అక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇలాంటి టేబుల్స్లో మనం వీటిని అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 18 2 36, 18 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 53, 18 3 54 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 71, 18 4 72, దీనికి ఇంకొక 17 యాడ్ చేస్తే 89, 18 5 90, దీనికి ఇంకొక 17 యాడ్ చేస్తే 107, 18 6 108, ఇంకొక 17 యాడ్ చేస్తే 125, 18 7 126, ఇంకొక 17 యాడ్ చేస్తే 143, 18 8 144, ఇంకొక 17 యాడ్ చేస్తే 160, ఎంత వస్తుంది 18 8 144, ఇంకొక 17 యాడ్ చేస్తే 150 ప్లస్ 161, తర్వాత 18 9 162,
ఇంకొక 17 యాడ్ చేస్తే 180 179 18 10 180. ఓకేనా, ఇది ఎంత ఇస్తుంది 197. నెక్స్ట్ 19 2 38. ఈ టేబుల్స్ మీకే ఇస్తున్నా, ఇవి మీరు ఫిల్ చేయండి, మీకు ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అవుతుంది. నేను జస్ట్ టేబుల్ రాస్తున్నా, దానికి మీరు 18 యాడ్ చేసుకుంటూ రండి. ఓకేనా, 38 57 76 95 114 133 152 171 190. అట్లే 40 60 80 100 120 140 160 180 200. తర్వాత 42 63 84 105 126 147 168 189 210. ఓకే, తర్వాత 50 75 100 125 150 175 200 225 250. అర్థమైందా? వీటికి ఏం చేయాలో ఇంకొక 30 seconds టైం ఇస్తున్నాను. ఈ మిగిలిపోయిన బ్లాంక్స్ అన్ని ఫిల్ చేయండి. ఓకేనా, దీని తర్వాత మనం నెక్స్ట్ టాస్క్ ఆఫ్ ద డేకి వెళ్దాం. ఇలా లాజిక్ ఏంటో తెలుసు కదా, టేబుల్లో ఉన్న ఒక వాల్యూకి దాని తర్వాత ఉన్న కాలంలో ఉన్న నెంబర్ని యాడ్ చేస్తూ రావాలి. 38 + 18 40 + 19 42 + 20 50 + 24. ఇలా టోటల్ టేబుల్ని ఫిల్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఫిల్ చేయండి. మనం జాబ్ రావడానికి అని చెప్పి లైక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం, ఇయర్స్ డెడికేట్ చేస్తూ ఉంటాం. ఒక డేలో కూడా మినిమం 10 to 15 అవర్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది దేనికి రిజల్ట్ లేకుండా పోతుంది. చాలామందికి రిజల్ట్ కనిపించదు. ఎందుకంటే చాలామంది ఒక పర్టికులర్ స్ట్రాటజీ కానీ, వాళ్ళు చదివే దాంట్లో ఒక పర్టికులర్ షెడ్యూలింగ్ కానీ, రిపిటేటివ్ రివిజన్స్ ఎలా రివిజన్ చేయాలనేది కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కొన్ని బుక్స్ తీసుకుంటారు, ఆ బుక్స్ని తీసుకొని చదువుకుంటూ పోతారు, అంతకుమించి ఇంకేం చేయరు. మాక్ టెస్ట్లు ఎప్పుడు ఇవ్వాలి, మాక్ టెస్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎవరికైనా లైక్ మా కొద్ది మేము ఇవన్నీ చేసుకోలేకున్నాము, షెడ్యూలింగ్ మా వల్ల అవ్వట్లేదు, లేదా నేను సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటాను, నాకు ఈ దగ్గరలో ఉన్న నా కోచింగ్ సెంటర్స్ ఏవి నాకు హెల్ప్ చేయట్లేదు, ఇక్కడ కంటెంట్ తక్కువ ఉంది, లేదంటే సిలబస్కి తగ్గట్టు నాకు హెల్ప్ చేయట్లేదు ఎగ్జామ్కి తగ్గట్టు అనుకున్న వాళ్ళకి we provide one-on-one mentorships. మీకు ఏ ఎగ్జామ్కి అయితే ఏపీఎస్సి మ్యాథ్స్ జిఎస్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాము. ఓకే, అలాగే ఎస్ఎస్సి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఓన్లీ లైక్ ఇది కోచింగ్ సెంటర్ లాగా ఒక చాలా మందిని 10-15 మినిమం 10 మందిని గ్రూప్ చేసి, లేదంటే వందల మందికి ఒకటేసారి కోచింగ్ చెప్పేలా ఉండదు. ఒకరు మెంటర్షిప్ తీసుకుంటే ఆ పర్సన్తో ఒకటే మాట్లాడతాం. మినిమం ఒక డేలో ఒక 20 to 30 minutes మెంటర్ సెషన్ జరుగుతుంది. మిగిలిన 30 to 40 minutes మీకు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో, లేదా ఏ సబ్జెక్ట్లో అయితే మీకు డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని మేము క్లియర్ చేస్తాం. ఓకేనా, జస్ట్ లైక్ మనం 10th ట్యూషన్స్ తీసుకునే వాళ్ళం కదా, 10th నార్మల్ ఒక ఎగ్జామ్కే మనం ట్యూషన్స్ తీసుకొని చిన్నప్పుడంతా 98% తెచ్చుకునే ట్రై చేసాం. గుర్తుందా? లైక్ ప్రతి ఒక్కరికి అది ఒక నాస్టాల్జియా. ఇప్పుడు ఈ ఒక్క ఎగ్జామ్ క్లియర్ అయితే మనం మన లైఫ్లో సెట్ అయిపోతాం. అలాంటిదని మనం ట్యూషన్స్ తీసుకోవట్లేదు, మనల్ని ఒకరి పక్క నుండి మనల్ని గైడ్ చేస్తే బాగుంటుంది అనుకోవట్లేదు.
జస్ట్ ఏదో కొన్ని బుక్స్ ఇచ్చారు, ఆ బుక్స్ చదువుకుంటూ ఉందాము, ఎప్పుడు వస్తే అప్పుడు రానిలే అని అలా కూర్చొని ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? 10th అనేది ఒక బేసిక్ ఎగ్జామ్, జస్ట్ పాస్ అయినా చాలా అది. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం నువ్వు ఖచ్చితంగా 98%లో ఉండాల్సిందే. 98 పర్సెంటైల్లో, 98 పర్సెంటేజ్ కూడా కాదు, 98 పర్సెంటైల్లో నువ్వు ఉంటేనే కానీ నీకు జాబ్ రాదు. కరెక్టేనా? ఎస్ఎస్సిలో చూసుకుంటే ఒక ఇయర్కి 30 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు, కానీ అందులో వచ్చేది క్లోజ్ టు క్లోజ్ ఒక 30,000 అనుకోవచ్చు. అన్ని నోటిఫికేషన్స్ కలిపి, ఎస్ఎస్సిలో వచ్చే అన్ని నోటిఫికేషన్స్ కలుపుకొని ఒక 30,000 రావచ్చు. ఆ 30,000లో కూడా ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళే మళ్ళా రాసి జాబ్ కొట్టే వాళ్ళు ఇంకొక 10K మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ క్రాస్ చేసి నువ్వు ముందుకెళ్ళి నువ్వు నీ జాబ్ కొట్టాలి. నువ్వు నీ సెల్ఫ్ ప్రిపరేషన్లో నీకు నచ్చినట్లు నువ్వు చదువుకుంటూ ఉన్నావు. ఒక స్ట్రాటజీ లేదు, ఒక షెడ్యూలింగ్ లేదు, ఒక రివిజన్ లేదు, ఒక అనాలిసిస్ లేదు. మరి నువ్వు ముందుకు వెళ్ళగలవా? వీళ్ళందరినీ క్రాస్ చేయగలవా? ఓకే, ఎవరికైనా వన్ మెంటర్షిప్ కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ నేమ్, మీ ఎగ్జామ్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాకు ఫార్వర్డ్ చేయండి. విల్ హ్యావ్ ఎ సెషన్ తర్వాత ఇఫ్ యు ఆర్ ఓన్లీ డెడికేటెడ్, మీరు డెడికేటెడ్గా ఉంటారు లేదా ఎఫర్ట్ ఇస్తారు అనేటట్లయితేనే విల్ కంటిన్యూ అవర్ వన్ ఆన్ వన్ మెంటర్షిప్. ఎవరైతే డెడికేటెడ్గా లేరో లేదా 2 రోజులు మోటివేషన్ లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లీజ్ డోంట్ కాంటాక్ట్ అస్. మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఎవరైనా ఎఫర్ట్ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, టేబుల్ కంప్లీట్ చేశారా? వాల్యూస్ అన్ని రాశారా? ఓకే, let's go with the next part of the session, squares and for number series. Okay, వెళ్దామా? లెట్స్ కంటిన్యూ. ఓకే, నిన్న మనం +1 +2 -1 -2 చేసాము. ఇవాళ +3 +2 -3 -2 చేద్దాం. ఓకే, 2 స్క్వేర్ అంటే 4, 4 + 3 7, 4 + 2 6, 4 - 3 1, 4 - 2 2. తర్వాత 3 అంటే 3 స్క్వేర్ 9, 9 + 3 12, 9 + 2 11, 9 - 3 6, 9 - 2 8, 9 - 2 7. ఓకే, తర్వాత 4 + 3 4 స్క్వేర్ అంటే 16, 16 + 3 19, 16 + 2 18, 4 స్క్వేర్ -3 ఎంత వస్తుంది? 13, 4 స్క్వేర్ -2 14. తర్వాత 5 స్క్వేర్ + 3 28, 5 స్క్వేర్ + 2 27, 5 స్క్వేర్ -3 22, 5 స్క్వేర్ -2 23, 6 స్క్వేర్ + 3 38, 6 స్క్వేర్ + 2 30, ఓకే 39 + 2 38, 6 స్క్వేర్ -3 33, 6 స్క్వేర్ -2 34, 7 స్క్వేర్ + 3 52, 7 స్క్వేర్ + 2 51, 7 స్క్వేర్ -1 46, 7 స్క్వేర్ -2 47, 8 స్క్వేర్ + 3 67, 8 స్క్వేర్ + 2 66, 8 స్క్వేర్ -3 61, 8 స్క్వేర్ -2 62, 9 స్క్వేర్ + 3 84, 9 స్క్వేర్ + 2 83, 9 స్క్వేర్ -3 78, 9 స్క్వేర్ -2 79. తర్వాత 10 స్క్వేర్ + 3 103, 10 స్క్వేర్ + 2 102, 10 స్క్వేర్ -3 197, 10 స్క్వేర్ + 2 98. తర్వాత 11 స్క్వేర్ + 3 124, 11 స్క్వేర్ + 2 123, 11 స్క్వేర్ -3 118, 11 స్క్వేర్ -2 119, 12 స్క్వేర్ + 3 147, 12 స్క్వేర్ + 2 146,
12 square minus 3, 141. 12 square minus 2, 142. 13 square plus 3, 160, 172. 13 square plus 2, 171. 13 square minus 3, 166. 13 square minus 2, 168. తర్వాత 14 square plus 3, 199. 14 square plus 2, 198. 14 square minus 3, 193. 14 square minus 2, 194. తర్వాత 15 square plus 3, 228. 15 square plus 2, 227. 15 square minus 3, 222. 15 square minus 2, 223. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ లైన్లో 6, 2 square plus 2. అట్లాగే 2 square minus 2. తర్వాత 12. మనం దీన్ని 3 into 4, 6 into 2 ఇలానే చూడడానికి ప్లాన్ చేస్తాము, కానీ దాన్ని 3 square plus 3గా కూడా చూడొచ్చు. ఓకేనా? 11ని ప్రైమ్ నెంబర్ అనుకుంటాము, కానీ 11 is equal to 3 square plus 2. తర్వాత 6, 3 square minus 3. ఓకేనా? తర్వాత 18, 4 square plus 2. 14, 4 square minus 2. తర్వాత 27, 5 square plus 2గా చూడాలి. 22, 5 square minus 3గా చూడాలి. 33, 6 square minus 3గా చూడాలి. 51, 17 3 51 చూడొచ్చు, లేదా 7 square plus 2గా చూడొచ్చు. 52, ఇది ఎంత వస్తుంది? 2 into 26 అంతేనా? లేదా 13 4 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7 square plus 3. అర్థమవుతుందా? తర్వాత 123, 124, 119, 199. ఇంకా ఇంకే నెంబర్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ? 222. ఓకేనా? 79 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటాము, కానీ దీన్ని 8 square minus 2గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి నెంబర్స్ అన్నింటినీ మనం ఆల్రెడీ అనలైజ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి, ఈ లాజిక్స్ వచ్చిండొచ్చు అని చూసుకోవడానికి. ఓకే దెన్ హియర్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. డైలీ ప్రాక్టీస్ చాలా మందికి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే, వన్స్ అగైన్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి 1-on-1 మెంటర్షిప్ పక్కా హెల్ప్ అవుతుంది. వాళ్ళ స్కోర్స్ని, వాళ్ళ అనాలిసిస్ని, వాళ్ళ వీక్ ఏరియాస్ని అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి వాటిని స్ట్రాంగ్ చేయడానికి 1-on-1 మెంటర్షిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నన్ను అడిగితే ప్రతి ఒక్కరు 1-on-1 మెంటర్షిప్ తీసుకోవడమే బెస్ట్ అంటాను. ఎందుకంటే ప్రతి ఒక ఆస్పిరెంట్కి ఒకనొక టైంలో నేను ఏం చేస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోతుంది. ఆ క్వశ్చన్ మార్క్ రాకూడదు అంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీ అండ్ పర్టికులర్ ప్లాన్ ఉండాలి. ఓకేనా? వీల్ మేక్ యువర్ స్ట్రాటజీస్, వీల్ మేక్ యువర్ ప్లాన్స్, వీల్ మేక్ యువర్ అనాలిసిస్ అండ్ విల్ బి దేర్ ఫర్ యూ లైక్ ఎ బ్రదర్. ఓకే, మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు 7416977870కి మీ నేమ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ యువర్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఓకేనా ఇది ఫార్వర్డ్ చేయండి. విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ యువర్ న్యూ గోల్స్. ఓకేనా? Until then, signing off and bye bye. Thank you.